అండి ఇవాళ పొనగంటి కూర సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను. సో పోపు వేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాక పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసేసేయాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసేయాలి. అవన్నీ బాగా వేగిపోయండి. ఈ టైంలోనే పసుపు వేసేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక టమాటోలు వేసుకోవాలి. టమాటోల తర్వాత బఠానీలు వేసుకోవాలి. అలాగే పొనగంటి కూర అన్నీ వేసుకోవాలి. అది బాగా మగ్గాలి. నేను ఉప్పు వేసేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసేసుకున్నాను. కూర అంతా అయిపోయింది. అలాగే గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. అది స్కిప్ అయిందండి. కొంచెం గరం మసాలా వేసేసుకోవాలండి. అంతేనండి, ఎలాంటి కారం వేసుకోక్కర్లేదు. కూర అయిపోయిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ పొనగంటి, సింపుల్గా చేసుకునే పొనగంటి బఠానీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా టేస్టీగా ఉండే పొనగంటి కూర. బాయ్ అండి.